ఇది క్రాంక్ ఆయిల్ సీల్ అండి. క్రాంక్ షాఫ్ట్కి ఆయిల్ సీల్ మాట. ఇది క్రాంక్లో క్రాంక్ షాఫ్ట్ ఆయిల్ సీల్ అంటారు. క్రాంక్ షాఫ్ట్ ఆయిల్ సీల్ ఆల్ బోల్ట్స్ అన్ని ఫుల్ టైట్ వేసుకోవాలండి. అంటే ముందుగా దీనికి అనాబండ్ అనేది రాసి ఫిట్గా ఆయిల్ సీల్ అంటే రాసి క్రాంక్ ఆయిల్ సీల్ అనేది వేస్తే ఇంకా ఆయిల్ చమాయింపు అనేది ఉండదు. ఇది కనెక్టింగ్ బేరింగ్ అంటే కనెక్టింగ్ రాడ్కి బేరింగ్స్ వస్తాయండి, చిన్న బేరింగ్స్. ఆ బేరింగ్స్ ఫిట్టింగ్ చేస్తున్నాం అన్నమాట. ఇలాగా గాడిలో కరెక్ట్గా కూర్చోవాలన్నమాట. ఆ గాడిలో కరెక్ట్గా కూర్చుంటే మనకి కనెక్టింగ్ బేరింగ్ గాడి ఇస్తాడండి. ఆ గాడిలో కరెక్ట్గా కూర్చోబెట్టాలన్నమాట. చూడండి, గాడిలో కరెక్ట్గా కూర్చోబెడుతున్నాం. అది అంతే. ఇలా గాడిలో కరెక్ట్గా కూర్చోబెట్టి ఇది కనెక్టింగ్ బేరింగ్స్ అంటారు. కనెక్టింగ్ బేరింగ్స్ మొత్తం 4 కనెక్టింగ్ రాడ్లకి ఈ బేరింగ్ ఫిట్టింగ్ చేసుకొని మనం బోర్లో అనేది ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. వీటి పైన రింగ్స్ వస్తాయండి. ఇది రింగ్లు అంటే ఈ ఇన్లెట్, అడ్జస్ట్ రింగ్, ఆయిల్ రింగ్, ఇన్లెట్ రింగ్, ఈ 3 రింగ్లు పిస్టన్ పైన వస్తాయండి. ఈ టాప్ అనేది ఎప్పుడు కూడా పైకి ఉండాలన్నమాట. టాప్ అని రాసం చూసారా, ఈ టాప్ అనేది కూడా పైకి ఉంటేనే కరెక్ట్గా పొజిషన్ ఉన్నట్టమాట. ఇది ఫ్లై వీల్. ఇంజిన్ సెల్ఫ్ కొట్టగానే ఈ వీల్ తిరుగుతుందండి. ఈ వీల్ ద్వారా ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. దీన్ని ఫ్లై వీల్ అంటారండి. ఈ ఫ్లై వీల్ మీద క్లచ్ కిట్ వస్తుంది. ఈ క్లచ్కి ఇంజిన్కి గేర్ బాక్స్కి మధ్యలో ఉంటుందండి ఇది ఫ్లై వీల్. ఈ ఫ్లై వీల్ మనం సెల్ఫ్ కొట్టగానే ఇక్కడ చూసారా, ఆ రింగ్ ద్వారా మనం సెల్ఫ్ అనేది అవుతుందండి. ఇది క్లచ్ కిట్ అండి. గేర్ బాక్స్కి ఇంజిన్కి మధ్యన ఉంటుంది అన్నమాట. మనకి ఇంజిన్ నుంచి వచ్చిన పవర్ని గేర్ బాక్స్కి ట్రాన్స్మిషన్ చేసేది ఈ క్లచ్ ప్లేట్ అండి. ఇది క్లచ్ ప్లేట్ అన్నమాట. ఈ క్లచ్ కిట్ అనేది సెంటరింగ్ కరెక్ట్గా ఉండకపోతే మళ్ళీ పొజిషన్లో కూర్చోదు. గేర్ బాక్స్ అనేది మళ్ళీ కరెక్ట్గా పొజిషన్లో కూర్చోదు అన్నమాట. అందుకని 1కి 10 సార్లు కేర్ఫుల్గా చెక్ చేసుకొని ఇక చూసారా హోల్ కరెక్ట్గా ఉంది. ఇది ఇందాక మీకు పిస్టన్ చూపించాను కదండి. ఆ పిస్టన్ని ఇంజిన్ని ఆఫ్ అసెంబుల్ చేశాను అనమాట. అంటే ఆఫ్ ఇంజిన్ కంప్లీట్ చేశాను. ఇప్పటికి ఇంజిన్ కూడా కార్కి ఎక్కించానండి. ఇది మీకు వీడియో పెట్టలేదు, ఓన్లీ మీకు చూపించడం జరుగుతుంది. 4 పిస్టన్ కూడా బోర్లో ఫిట్టింగ్ చేశాను. బోర్లో ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇంజిన్కి హెడ్కి మధ్యలో ఉన్నదండి గ్యాస్ కిట్. దీన్ని హెడ్ గ్యాస్ కిట్ అంటారు. ఇది ఎక్కువ హీట్ ఎక్కిన వాటర్ లేకుండా డ్రైవ్ చేస్తే ఈ గ్యాస్ కిట్ అనేది పోయి మనకి గ్యాస్ అన్నది రేడియేటర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇది హెడ్ ఇంజిన్ హెడ్ ఫిట్టింగ్ చేస్తుంది అనమాట. ఇది ఇంజిన్కి హెడ్కి మధ్యలో గ్యాస్ కిట్ ఉంటుంది. కంప్రెసర్ అనేది బయటికి లీక్ అవ్వకుండా ఉండడం కోసం ఈ హెడ్కి కంప్రెసర్ మధ్యలో గ్యాస్ కిట్ వస్తుందండి. ఇది హెడ్ బోల్డ్ అన్నీ ఫిట్టింగ్ చేస్తున్నాం అన్నమాట. ఫుల్గా చాలా కేర్ఫుల్గా ప్రతిదానికి టార్క్ ఉంటుందండి. టార్క్ ద్వారా మేము అన్నీ కూడా కరెక్ట్గా వేస్తున్నాం. మీకు చూపించడంలో టార్క్ చూపించట్లేదు. టార్క్ అనేది మీకు స్పెషల్గా వీడియో చేసి చూపిస్తాను. పిస్టన్ ఫిట్టింగ్ అనేది టార్క్ అనేది మీకు స్పెషల్గా చూపిస్తానండి. ఇది ఓన్లీ హెడ్ ఫిట్టింగ్ చూపిస్తున్నాను. ప్రతి బోల్ట్ కూడా కేర్ఫుల్గా లాగించి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఫిట్టింగ్ చేస్తున్నామండి. చాలా కేర్ఫుల్గా చేసాం. చాలా సక్సెస్ కూడా చాలా బాగా అయింది. ఇది క్యామ్ షాఫ్ట్ ఫిట్టింగ్ అంటారు. క్యామ్ షాఫ్ట్ అంటే వాల్వ్స్ ఓపెన్ అవ్వడానికి ఈ క్యామ్ షాఫ్ట్లు అనేది ఉపయోగపడుతుంది. అంటే మనకి ఇంజిన్ ఫైరింగ్ అవ్వడం కోసం ఈ క్యామ్ షాఫ్ట్లు వాల్వ్స్ అనేది ఒకటి ఇన్లైట్, ఒకటి అడ్జస్ట్. ఒక క్యామ్ షాఫ్ట్ ఏముండి ఇన్లైట్, ఒక క్యామ్ షాఫ్ట్ ఉండి అడ్జస్ట్. అంటే ఒకటి ఎయిర్ని ఇంజిన్లోకి తీసుకుంటుంది, ఒకటి ఎయిర్ని బయటకు వదులుతుంది అన్నమాట. ఈ విధంగా ప్రతి 2 క్యామ్ షాఫ్ట్లు ఉన్నాయి. 2 క్యామ్ షాఫ్ట్లు అనేది వాటి పైన బేరింగ్లు వస్తాయండి. క్యామ్ షాఫ్ట్ బేరింగ్, ఆ బేరింగ్ అని ఫిట్టింగ్ చేస్తాం అన్నమాట. క్యామ్ షాఫ్ట్ ఫిట్టింగ్స్, క్యామ్ షాఫ్ట్ ఫిట్టింగ్ ఈ విధంగా
చాలా కేర్ఫుల్గా టైట్ చేసుకోవాలండి. 1-10 సార్లు. ఈ టార్క్ ద్వారా వస్తుంది. ఇది టార్క్ కూడా బిగించే టార్క్ ద్వారా చాలా తక్కువ టార్క్ వస్తుందండి. క్యామ్ షాఫ్ట్కి తక్కువ టార్క్ ద్వారా మనం చాలా కేర్ఫుల్గా టార్క్ వేసుకొని బిగించుకుంటే కరెక్ట్గా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ప్రతి బోల్ట్ టైట్ చేసామా లేదా 1-4 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలండి. 1-4 సార్లు చెక్ చేసుకుంటూ ఇది చాలా కేర్ఫుల్గా చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ప్రతి బోల్ట్ కూడా సమానంగా ఆపోజిట్ కూడా సమానంగా లాగించాలి. ఒక పక్కన ఎక్కువ ఒక పక్కన తక్కువ అలా కాకుండా 2 పక్కన సమానంగా లాగించాలి. ఈ విధంగా లాగించడం వల్ల క్యామ్ షాఫ్ట్ పొజిషన్లో కరెక్ట్గా ఉంటుంది. ప్రతి బోల్ట్కు దీన్ని క్యామ్ షాఫ్ట్ బేరింగ్స్ అంటారు. క్యామ్ షాఫ్ట్ బెడ్లు కూడా అంటారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారండి. మేమైతే ఈ విధంగా పిలుస్తాం. ఇది టైమింగ్ మార్క్. ఇది టైమింగ్ మార్క్ అండి. క్రాంక్ షాఫ్ట్ టైమింగ్ మార్క్ మాట. పిస్టన్ టైమింగ్లో పెట్టుకునే మార్క్. ఈ విధంగా ఇక్కడ అలాగా ఈ చైన్కి ఈ బ్లాక్గా కనిపించేది అనేది అక్కడ మ్యాచ్ అవ్వాలి. ఇది చూసారా, ఈ చాయ్ అనేది ఈ గీతకి ఆపోజిట్ చూపిస్తున్నాను చూడండి. ఈ చాయ్ అనేది ఈ మార్క్కి ఆపోజిట్ ఉండాలి. కరెక్ట్గా స్ట్రైట్గా ఆపోజిట్ కరెక్ట్గా ఉండాలి. మరి దీని స్ట్రైట్గా ఉంటేనే ఇది టైమింగ్లో కరెక్ట్గా ఉన్నట్టు. ఈ తర్వాత క్యామ్లు 2 ఈ విధంగా మార్క్కి చైన్కి మ్యాచ్ అవ్వాలండి. ఈ చైన్కి బ్లాక్గా వచ్చినాయి కదా, అవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అవుతేనే టైమింగ్ అన్నది కరెక్ట్గా ఉన్నట్టు. ఇది టైమింగ్ పొజిషన్ అండి. ఇక్కడతో ఇంజిన్ కంప్లీట్ అయ్యింది. మిగతాది తర్వాత వీడియోలో పెడతాను.